టమోటాలకు సంబంధించి ఒక పెద్ద సమస్య ఏంటంటే ప్రతి ఏడాది కూడా జూన్ జూలై వచ్చేటప్పటికంటే ఏప్రిల్ దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే జూన్కి వచ్చేటప్పటికి మనకి స్క్రోలింకులు వీటిలో టమోటా ధరలు రూ. 50 అయింది, రూ. 60 అయింది, 80 అయింది, 100 అయింది అనేటటువంటిది. దాంతోపాటుగా కార్టూన్లు, మీమ్స్, టమోటా దండలు, టమోటా పెళ్ళిళ్ళు, టమోటా కోసం ఏది పెళ్ళి కట్టం కిందన 100 కిలోలు టమోటా ఇచ్చారు, ఇట్లాంటి కథలు నడుస్తుంటాయి. ఉల్లిపాయలు టమోటాలకి ఇదో సమస్య. ఇప్పుడు దాంట్లో టమోటా సమస్యను పరిష్కరించేందుకోసం అని చెప్పేసి గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ఫీజు వసూళ్ళలో పల్నాడు జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచినటువంటి నేపథ్యంలో జిల్లాకి 32 కోట్లు లక్ష్యంగా అయితే 25.31 కోట్లు మాత్రం వసూలైందట. అప్పుడు టమోటాలకి 78.75% లక్ష్యమైందట మార్కెట్ ఫీజు. గుంటూరు జిల్లాకి 133 కోట్ల లక్ష్యం అయితే 117 కోట్లే వసూలైందట. ఇప్పుడు అవన్నీ సెట్ రైట్ కావాలంటే టమోటాలు ఇప్పటి నుంచి గత 10 ఏళ్లలో ఏటా మే జూన్ జూలైలోనే ఈ సమస్య వస్తుంది కాబట్టి ఏడాది ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్లాన్ చేశారు. జిల్లా మార్కెటింగ్ అధికారులకి వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పారట, ప్రాబ్లం లేకుండా.